చంద్రబాబు రేవంత్ రెడ్డిల సాన్నిహిత్యంతో విభజనకు సంబంధించిన విషయాలను సామరస్యంగా పరిష్కరించాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి కోరారు. వరంగల్ జిల్లాలో సిపిఐ పార్టీ మండల స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను చాడా వెంకటరెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. పేదలకు వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగం ధ్వంసం అవుతా ఉంది. కార్పొరేట్ రంగం పెద్దపీట వేస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత మరింత ఓపెన్గా నగ్నంగానే ప్రభుత్వ రాష్ట్రాలకు అమ్మేసి తక్కువ ధరకు అమ్మేసి కార్పొరేట్ సెక్టర్ ఊడిగం చేస్తూ ఉన్నారు. ఓవైపున వ్యవసాయాన్ని 3 సాగు చట్టాలు తీసుకొచ్చి మరి భూమిని కూడా కార్పొరేట్కి అప్పచెప్పేసి సరే 5 వ్యతిరేకించి ఆపినారు. ఒక రకంగా ఊడికి చెప్పెట్లాంటి కార్మికుల వ్యతిరేక విధానాలు చట్టాలు రద్దు చేసి 40 చట్టాలను 4 ఊళ్ళకి విభజన చేసుకున్నారు. సామాజిక న్యాయం లేదు. ఎస్సీలపైన మైనార్టీలపైన దాడులు పెరిగిపోతూ ఉన్నాయి. సంఘ పరివార శక్తి రావడానికి పెరిగిపోతాయి. ఇదంతా రాజ్యాంగంలో సెక్యులరిజానికి విరుద్ధమైనటువంటి చర్యలు, ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే చర్యలు చెప్పడంలో ఆసక్తి లేదు. సరే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు మాత్రం ప్రజలు